ఆ బంగారి చెప్తేనే చేస్తావా? నేను చెప్తే చెయ్యవా? చచ్చా, అలాంటిదేం లేదత్తా. మీరే కదా నాకు ఫస్ట్, ఆ తర్వాతే కదా బంగారి. ఇదిగో ఆ, 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 ఈ లిస్ట్లో ఉన్న వస్తువుల్ని ముందు వెళ్ళి తీసుకురండి. ఆ, సరే అత్తా. అలాగే ఫంక్షన్ గురించి మన చుట్టాలందరికీ చెప్పాల్సి ఉంటుంది. నేనొక లిస్టు రాసి పెట్టాను. అది కాకుండా నీకెవరైనా గుర్తొస్తే చెప్పు. ఎవరిని మనం మిస్ చేయకూడదు. చాలా ఏళ్ల తర్వాత మనం సెలబ్రేట్ చేసిన బర్త్డే. అందరికీ చెప్పేద్దాం అత్తా. ఉమ్, ఏముంది, మహా అయితే ఒక 100-120 మంది వస్తారా? తప్పకుండా. మన హోటల్లో ఎవరున్నారు బెస్ట్ చెఫ్? గాజువాక బ్రాంచ్లో మణికంఠ అన్న, దాబా గార్డెన్లో శివశంకర్ అన్న, ఇంకా సిరిపురంలో కూడా 2 ఉన్నారు. శేఖర్ ఇంకా కుమార్ అని వాళ్ళ పేర్లు. సరే సరే, వాళ్ళకి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయి. ఆ, రేపటికి వాళ్ళందరూ ఫుల్ డే ఇక్కడే ఉండాలి. అత్త, మరి హోటల్లో? ఒకరోజే కదా, వాళ్ళే అడ్జస్ట్ చేసుకుంటారు. అలాగే అత్త. తొందరగా వెళ్ళి అని కొనుక్కుండ్రా. ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నాం. ఏం రాశారో చూద్దాం. నాకంటే మన కుటుంబం కంటే మీకు మీ చెల్లెలే ఎక్కువైపోయిందా? పైగా నేను తనని రమ్మని చెప్పాలా? అదంతా జరిగే పని కాదు. నాన్నా, మీది చైల్డ్హుడ్ ఆల్బమ్ ఒకటి దొరికింది, ఇటు చూడండి. అప్పుడు మీకు ఎప్పుడో ఒకసారిగానే బర్త్డే చేసేవారు కాదు. మీకు అదంతా గుర్తుందా నాన్నా? నాన్నా, నాన్నా, చూడు మనమ్మా, నేను ఎంత ఆశగా ఇది తీసుకొచ్చి చూపిస్తున్నాను. నానిది అసలు చూడనంటాడు. ఆయన మనసులో వేరే బాధేదో ఉంది. ఎలా వర్షిని చూడగలరు? ఏంటి, ఆ చెల్లెలి ఫీలింగే కదా? అయ్యో అవును, నాకొకటి అర్థమే కావట్లేదు. ఆ అత్త అంటే ఇంట్లో ఎవ్వరికీ ఇష్టం లేదు. నాన్న ఆవిడ్ని వదలను అంటున్నారు. ఎలా మనమ్మా ఇది సాల్వ్ అయ్యేది? వర్షిని, మన ఝాన్సీ అమ్మ మనసు పెడితే అవుతుంది. నువ్వు కావాలంటే వెళ్ళి ఝాన్సీ అమ్మతో మాట్లాడతావా? ఝాన్సీ అమ్మా. చెప్పమ్మా. నాన్న పాపం ఝాన్సీ అమ్మా, ఆయన చెల్లెల్ని తలుచుకుని ఓవర్గా ఫీల్ అవుతున్నారు. బర్త్డే సెలబ్రేషన్ మూడే లేదు. అయితే ఏం చేయమంటావు? అంటే ఝాన్సీ అమ్మ ఆవిడ్ని కుదరదు అని చెప్పిన తర్వాత మళ్ళీ మళ్ళీ అదే మాట్లాడితే ఏంటి అర్థం? అలా కాదు ఝాన్సీ అమ్మ, నాన్న కోసం మీరు... అమ్మా, ఒకరోజు బుజ్జి మన ఇంటికి వచ్చి వెళ్తే ఏమవుతుందమ్మా? పుట్టినరోజున జయరాంబాబు సంతోషమే కదమ్మా ముఖ్యం. మణి, మీనా కోపాన్ని చూసావా లేదా? ఈ ఫంక్షన్ అసలు జరగాలనుందా లేదా? వెళ్ళండి, దీని గురించి ఇంకేమీ మాట్లాడకండి. అరేంజ్మెంట్స్ అన్ని అద్దరిపోవాలి, సరేనా? ఫుడ్ బ్రహ్మాండంగా ఉండాలి, డెకరేషన్ ముఖ్యంగా సూపర్గా ఉండాలి. అండ్ నేను చెప్పిన వీడియో రెడీ చేశారా? పక్కాగా ఉండాలి. యా, అవునవునవును, అరేంజ్మెంట్స్ అన్ని పక్కాగా ఉండాలి, ఏది మిస్ అవ్వకూడదు. ఓకే ఓకే ఓకే, యా, ఐల్ కాల్ యూ బ్యాక్. బంగారి, నాన్న బర్త్డేకి బోల్డ్ అని సర్ప్రైజెస్ ప్లాన్ చేశా.
ఎన్నేళ్ల తర్వాత సెలబ్రేట్ చేస్తున్నావు, అస్సలు మిస్ అవ్వకూడదు బంగారి. ఒక్కొక్క మూమెంట్ ని నాన్న సూపర్ గా ఎంజాయ్ చేయాలి. సూపర్ సార్. బంగారి, ఏంటి కొంచెం కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు? జాను నిన్నే కదా బర్త్డే ప్లాన్ చేయమని చెప్పారు, నువ్వు అమ్మకి అప్పగించేశావు. ఇక్కడ నేను ఎంత ఎక్సైటెడ్ గా మాట్లాడుతున్నాను, నువ్వేదో ఊరికే సూపర్ అనేస్తున్నావు. ఇంకేం చెప్పమంటారు చెప్పండి రవి సార్. నువ్వు ఎందుకు ఇలా ఉన్నావని అర్థమవుతుంది బంగారి. అవును రవి సార్, రేపు బర్త్డే మావేదే కదా. ఆయన ఆశపడి ఒకటి అడిగారు, అది చేయకుండా అడగని దాని గురించి ఆలోచిస్తుంటే ఏంటి అర్థం సార్? ఇదిగో చూడు బంగారి, అమ్మ జాను ఒక విషయం వద్దు అని చెప్తే అది వద్దు అని. నువ్వు ఇందులో తలదూర్చి చెడ్డ పేరు తెచ్చుకోకు. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసే. ఆవిడ మన ఇంటికి రాకూడదు. వస్తే బర్త్డే పార్టీలా ఉండదు. మళ్ళీ అందరూ అనవసరంగా గొడవ పడతారు బంగారి. అందుకని ఇక్కడితో ఈ టాపిక్ వదిలేసేవా? నీ మంచి కోసమే చెప్తున్నాను. సరే సార్, అత్తయ్య నా మీద నమ్మకం లేదు అని చెప్తున్నారు, కానీ మీకు నా మీద నమ్మకం ఉందా? ఊరికే ఫార్మాలిటీకి అంతా చెప్పకండి, మీ మనసులో ఉన్నదే చెప్పండి. బంగారి, నాకు నీ మీద నమ్మకం ఉంది బంగారి. నువ్వు చాలా మంచిదానివి. నువ్వు ఒక చిన్న అబద్ధం కూడా చెప్పలేవు. నీ వల్ల ఎవ్వరికీ ఇబ్బంది కలగదు. కొన్నిసార్లు అందరికీ మంచి చేద్దాం అనుకొని నువ్వు అందరి దగ్గర తిట్లు తింటావు. అందులో నీ తప్పే ఉండదు. ఇదిగో చూడు బంగారి, నీ గురించి ఎవరైనా నా దగ్గర తప్పుగా చెప్పినా నేను అది నమ్మను. ఎందుకంటే నాకు నీ గురించి బాగా తెలుసు. రవి సార్, మీరు నన్ను ఇంత నమ్ముతున్నారా? కానీ నేను మీ దగ్గర ఎంత పెద్ద నిజం దాస్తున్నాను. ఖచ్చితంగా నేను నిజం చెప్తే మీరు నాకు సపోర్ట్ చేస్తారని అర్థం అవుతుంది. మీరింతగా నా మీద నమ్మకం పెట్టుకున్నారని తెలుసుంటే నేను ముందే మీకు నిజం చెప్పేసి ఉండేదాన్ని. బంగారి, బంగారి, ఆ, ఏంటి బంగారి, ఏం ఆలోచిస్తున్నావు? చాలా పనుంది, వెళ్ళి చూసుకో. ఆ, ఆ, రవి సార్, ఆ, నేను మీతో ముఖ్యమైన విషయం ఒకటి మాట్లాడాలి. ఏంటి బంగారి, చెప్పు. అది ఆ. అదేంటంటే అది ఆ, మీ బుజ్జి అత్తయ్య ఉన్నారు కదా, అవును. ఆవిడ వేరే ఎవరో కాదు. బంగారి, ఆవిడ ఆ, రవి సార్, మీరిక్కడే ఉండండి, బయటికి ఎక్కడికి వెళ్ళిపోకండి, నేను వచ్చి చెప్తాను. బంగారి, వస్తున్నాను జాన్సమ్మా, ఇక్కడే ఉండండి సరేనా? ఏం చెప్పాలనుకుంటుంది? ఎందుకింత భయపడుతుంది? అది బుజ్జి అత్త గురించి ఏదో చెప్పాలని మొదలుపెట్టింది. ఏమై ఉంటుందబ్బా?